ఓం నమ శివాయ. భారతీయ సనాతన ధర్మంలో వేదాలు సనాతన ధర్మానికి మూలాలు. వేద మంత్రాలన్నీ కూడా శివారాధన సూచిస్తాయి. శివారాధన చేయడానికి ఈ సమయం ఆ సమయం అనేటువంటి నియమమే లేదు. శివారాధన భక్తి శ్రద్ధలతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి ఎలాంటి సమయంలోనైనా ప్రతినిత్యం ఆచరించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక పవిత్రమైనటువంటి చైత్ర పౌర్ణమి రోజు శివారాధన చేయడంతో అన్ని శుభాలే కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ చిత్రా పౌర్ణమి హిందూ పంచాంగంలో అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి. ఈరోజు భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేయడం, ప్రత్యేకించి శివారాధన చేయడం కారణంగా ఫలవంతమైన ఫలితాలు లభిస్తాయని భావిస్తారు. అందులోనూ శివాలయాల్లో ఈ చిత్రా పౌర్ణమి రోజున చేసేటువంటి అన్నాభిషేకంలో చూసిన, తరించిన, సేవించిన ఫలితం రెట్టింపు స్థాయిలో లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ చిత్రా పౌర్ణిమ రోజును దక్షిణ భారతదేశంలో హనుమంతుడి పుట్టినరోజుగా కూడా భావించి ఆరాధిస్తారు. ఇక మన పాప పుణ్యాలను లెక్కగట్టి చిత్రగుప్తుని జన్మదినం కూడా ఈ చిత్రా పౌర్ణమి కావడం కూడా విశేషమని చెప్పాలి. అందుకే ఈరోజు చిత్రగుప్తుడిని ఆరాధించిన, నిర్మలమైన మనస్సుతో తలుచుకుని సేవించిన పాపకర్మల చిట్టా భారం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పవిత్రమైనటువంటి చిత్రా పౌర్ణమి రోజున శివాలయాలకు స్వయంగా వెళ్ళి స్వామివారిని సేవించిన, తరించిన అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఓం సర్వే జన సుఖినో భవంతు.